హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మనం ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. అండ్ నా స్కిన్ కేర్ ఏంటి అనేది చూపిస్తాను. అండ్ నేను ఈ ప్రెగ్నెన్సీలో మామూలుగా అయితే 2% సాల్సిలిక్ యాసిడ్ కన్నా ఎక్కువ ఉండకూడదు అనమాట. సాల్సిలిక్ యాసిడ్ యూస్ చేయొచ్చు, బట్ అది ఎక్కువ క్వాంటిటీ అనేది యూస్ చేయకూడదు. సో నాది నార్మల్గా ఆయిలీ స్కిన్ అనమాట. సో అందుకని నేను సాల్సిలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. సో 2% సాల్సిలిక్ యాసిడ్ కదా, సో ఎందుకు 2% వరకు వెళ్ళడము ప్రెగ్నెన్సీలో అని నేను 1% సాల్సిలిక్ యాసిడ్ ఉన్న డర్మాకో వాళ్ళది 1% సాల్సిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ని నేను యూస్ చేశాను. ప్రజెంట్ అదే యూస్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నా ఫేస్ వాష్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే సీరం యూస్ చేయాలి కదా. సో సీరమ్ నేను విటమిన్ సి సీరం యూస్ చేస్తున్నాను. మార్నింగ్ యూస్ చేస్తాను, అలాగే ఈవినింగ్ మళ్ళీ విటమిన్ సి యూస్ చేయను. విటమిన్ సి సీరం యూస్ చేయాలని కంపల్సరీ ఏం లేదు. కొంతమంది యూస్ చేస్తారు, కొంతమంది యూస్ చేయరు. సో నేనైతే విటమిన్ సి సీరం యూస్ చేస్తున్నాను. ఇప్పుడు విటమిన్ సి సీరం యూస్ చేసి లాస్ట్కి వచ్చేసింది, అయిపోవచ్చింది ప్రోడక్ట్ అంతా. సో అందుకని రావట్లేదు. ఓకే, విటమిన్ సి సీరం అయితే యూస్ చేస్తాను. అది మొత్తం కూడా అప్లై చేసుకోండి, జెంటల్గా అప్లై చేసుకోండి, హార్ష్గా కాకుండా. అదే ఫేస్కి ఏదైతే అప్లై చేస్తారో దాన్ని నెక్కి కూడా మీరు యూస్ చేయాలి, లేకపోతే ఫేస్ ఒక కలర్లో ఉంటుంది, బాడీ ఇంకో కలర్లో ఉంటుంది అన్నమాట. సో అందుకని విటమిన్ సి సీరమ్ నెక్కి, ఇయర్స్కి అన్నిటికీ అప్లై చేయాలి. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మనం మాయిశ్చరైజర్ యూస్ చేసుకుందాము. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసి నేను ఆక్వా ఓట్ వాళ్ళది వాడుతున్నాను. ఇది మొన్న వింటర్ వచ్చేటప్పటికి బాగా డ్రై అయిపోయింది అనమాట స్కిన్. సో అందుకని ఇది డ్రై స్కిన్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఇంకా ఇది తీసుకున్నాను అనమాట. అండ్ ఇది ప్రెగ్నెన్సీ అంతా ఇదే యూజ్ చేశాను, అండ్ ఆఫ్టర్ డెలివరీ కూడా నేను ఇదే యూజ్ చేస్తున్నాను ప్రజెంట్. అండ్ ప్రెగ్నెన్సీలో స్కిన్ కేర్ ఎంత సింపుల్గా ఉంటే అంత బెస్ట్. ఎక్కువ రాసేసుకోవడం వల్ల యూజ్ ఏమీ ఉండదు, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైం కదా, మనకి హార్మోనల్ చేంజెస్ అవన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి. సో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఫేస్ మీద పెట్టాలని పెట్టుకోవద్దు, ఎంత తక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. సో అందుకనే మ్యాక్సిమం నేను ఒక సీరమ్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ ఈ 3 అప్లై చేస్తాను మార్నింగ్. అండ్ నైట్ వచ్చేటప్పటికి నేను ఇంకొంచెం ఒక క్రీమ్ కూడా ఎక్స్ట్రా అది కూడా అప్లై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ఆరిపోయింది కదా, ఆరిపోయిన తర్వాత మనం ఈ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకుందాం. జస్ట్ కొంచెం లైట్గా. అండ్ ప్రెగ్నెన్సీలో రెటినాల్స్ యూస్ చేయొద్దు. అండ్ అలాగే సన్స్క్రీన్ కూడా, ఫిజికల్ సన్స్క్రీన్ అనేది అస్సలు యూస్ చేయకండి, అది చాలా హామ్ అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో మినరల్ సన్స్క్రీన్ యూస్ చేయండి, మ్యాక్సిమం మినరల్ సన్స్క్రీన్ యూస్ చేస్తేనే బెస్ట్. అలాగే నెక్స్ట్ సన్స్క్రీన్ వచ్చేసి నేను లాషీల్ వాళ్ళది వాడుతున్నాను, 50+ వాడుతున్నాను అనమాట. ఈ 50 కానీ ఇంకా ఎక్కువ, ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ అనమాట. సో అందుకని మీరు ఎంత ఎక్కువ ఉంటే అంత బెస్ట్ తీసుకోండి. నాకు 50 ఓకే అనిపించింది, సో నేను 50+ తీసుకుని యూస్ చేస్తున్నాను. ఇది మినరల్ సన్స్క్రీన్, ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ సన్స్క్రీన్ అనమాట. సో మినరల్ సన్స్క్రీన్ నేను ఇది యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది నాకైతే. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు అది సెలెక్ట్ చేసుకోండి, దెన్ ఇట్ విల్ బి గుడ్. అందరూ అంటారు 3 ఫింగర్స్ అని, మొత్తం అయ్యేటప్పటికి అంతే అవుతుంది. సో అందుకని 3 ఫింగర్స్ నెక్కి, మొత్తం ఇయర్స్కి అన్నిటికీ అప్లై చేసుకోవాలి. చూసారా, ఒక అలాంటి షైన్ అనేది వచ్చేసింది.
మినరల్ సన్ స్క్రీన్స్ అంతే అన్నమాట. సో ఈ మినరల్ సన్ స్క్రీన్స్ మాత్రమే యూస్ చేయాలి. అండ్ అలాగే అజలిక్ యాసిడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా మిగిలినవి అంత ఎక్కువగా యూస్ చేయకండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎంత సింపుల్గా ఉంటే అంత బెస్ట్, మీకు బెస్ట్ అనమాట. అండ్ ఇంకేమన్నా ఉంటే కనుక చేతులకు అలా రాసేసుకోండి, అది కూడా మంచిదే అనమాట. సో ఇది నా ప్రెగ్నెన్సీ స్కిన్ కేర్ వీడియో. మార్నింగ్ రొటీన్, ఈవినింగ్ రొటీన్ కూడా కావాలంటే నేను మళ్ళీ ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ, బాయ్.